తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ పరిధిలోని బేతనీ చర్చ్ సమీపంలోని ఉన్న ఒక బావిలో పడిపోయిన ఆంబోతును ఫైర్ సిబ్బంది చాకచక్యంగా రక్షించారు. స్థానికులు గో సంరక్షణ అధ్యక్షులు శంకరదాస్ కి సమాచారం అందించడంతో ఆయన తన మిత్ర బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని ఆంబోతును బయటకు తీయడానికి ప్రయత్నం చేశారు. ఎంతకీ ఆంబోతు బయటకు రాలేకపోవడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా బావిని నీటితో నింపి ఆంబోతును పైకి లాగి రక్షించారు. అనంతరం ఆ బావిని మూసివేయాలని ఆ స్థల యజమానికి శంకరదాసు సూచించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాల నిధుల విడుదలకు సంబంధించి ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఖండించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కరలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతన పథకాలకు సంబంధించిన నిధుల విడుదలకు అనుమతించిన ఎన్నికల కమిషన్ ఏపీపై పక్షపాత వైఖరి వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా నిర్వహిస్తారన్న నమ్మకం కలగడం లేదన్నారు. ఎన్నికల కమిషన్ కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మీరు 10,000 కోట్లకు సంబంధించిన నిధులు విడుదల చేయడానికి ఈ నిధులన్నీ ఆన్గోయింగ్ స్కీమ్స్, ఈ రోజు పెట్టినటువంటి స్కీమ్స్ కాదు. గత 5 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి స్కీమ్స్. 5 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి స్కీమ్స్ పైన ఎన్నికల కమిషన్ తాలూకు పెత్తనం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇది అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తుంది ఎన్నికల కమిషన్ కూడా. దీన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి అలాగే మీరు ఎన్నికల కమిషన్ వారు 10,000 కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఆన్గోయింగ్ స్కీమ్స్ నిలుపుదల చేయాలనుకున్నప్పుడు నిన్న తెలంగాణలో కొత్తగా శాంక్షన్ ఇచ్చిన నిధుల్ని ఎన్నికలు కూడా ఉంటుండగా అక్కడ కూడా ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో కొత్తగా శాంక్షన్ చేసిన నిధులకు మీరు ఎలాగ అనుమతించారు? తెలంగాణలో ఆ ప్రభుత్వం నిధులు విడుదల చేయొచ్చు, కొత్త నిధులు. పాత నిధులే ఆన్గోయింగ్ స్కీమ్స్ మాత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విడుదల చేయకూడదు. ఏంటి ఈ దుర్మార్గం ఏంటి? ఇలా అయితే ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలి? నాకు అనిపిస్తుంది ఎన్నికలు సజావుగా ఎలక్షన్ కమిషన్ నిర్వహించట్లేదని మేము అనుకుంటాం. మేము సామాన్యుల స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్లో చూస్తుంటే ప్రజల ఆర్తనాదాలు. ఎవరికి ఏ సమాధానం చెప్పాలి? చంద్రబాబు నాయుడు చేసినటువంటి దుశ్చర్యలపైన ఎలా ప్రతిఘటించాలి? దీనంతటికి ఒకటే మార్గం ప్రజలందరికీ నేను తెలియజేస్తుంది ఒకటే. ఆ దుర్మార్గుడు, ఆ నీచుడు, ఆ 78 సంవత్సరాల ముసలి నక్క వాడిని ఓడించి చిత్తుగా ఓడిస్తేనే తప్ప దీనికి పరిష్కార మార్గం లేదు. అంటే ఎన్నికలకు ముందు మరొక వారం రోజుల్లో ఎన్నికలు ఉండగా గత 2 నెలల నుంచి చంద్రబాబు నాయుడు చేస్తున్న వికృత చేష్టలు రేపు పొద్దున్న అతడే కానీ ముఖ్యమంత్రి అయితే ఇదే విధానం కొనసాగుతుంది అనడానికి ఇది నిదర్శనం. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కోరుకల్లు, పాలకోడేరు, గరగపర్రు, గొల్లలకోడేరు గ్రామాల్లో కలవపూడి శివ విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు ఆయన ఒక్కొక్కరిగా అందరినీ కల్లు గీత, చేతి వృత్తి కార్మికులకు అండగా ఉంటానని ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో భాగంగా మోగల్లు గ్రామం గుత్తులవారిపాలెంలో మోకు ధరించి గీత కార్మికుడిలాగా తాటి చెట్టు ఎక్కారు. పూర్వం నుంచి పాత పద్ధతులను అవలంబిస్తున్న గీత కార్మికులకు ఆధునిక పనిముట్లు అందజేస్తానని హామీ ఇచ్చారు. 40 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని మేనిఫెస్టోల్లో చెబుతున్నారని, వాటిని అమలు చేయడమే కాకుండా బీమా కల్పించి ఆదుకోవాలన్నారు. వృత్తిపరంగా వారు జీవనోపాధి కోసం బతుకుతున్నారని, అలాంటి వారిపై దాడులు చేయడం బాధాకరమని తెలియజేశారు. గీత కార్మికులకు తాను అన్ని విధాలా అండగా ఉంటానని, ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే గీత కార్మికులందరికీ బీమా సౌకర్యం కల్పిస్తానని భరోసా ఇచ్చారు. భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి. కోట్లాది మందికి ప్రకృతి పరంగా ఆహారాన్ని అందిస్తున్న భూమి మన ప్రాంతంలో. గీత కార్మికులు, కళ్ళు గీత కార్మికులు ఎంతో కష్టపడి నేచర్గా వచ్చిన తాటి చెట్టు, ఈత చెట్టుకి కళ్ళు తీసి ఆ కళ్ళుని విక్రయించడం ద్వారా జీవనాన్ని కొనసాగిస్తారు. కళ్ళు గీత కార్మికులకి ఎంతో కష్టతరమైన పని. చెట్టు పొద్దుట ఎక్కి కళ్ళు తీయటం. గీత కార్మికులకి, కళ్ళు కార్మికులకి ప్రభుత్వం ఏదైతే ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 40 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే ఆలోచన ప్రభుత్వాలు ప్రకటన చేస్తూ ఉన్నాయి. దాన్ని అమలు చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. కళ్ళు గీత కార్మికుల వైద్య విషయంలో కూడా బీమా సదుపాయాన్ని కల్పించి కార్మికుల్ని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉండి వాళ్ళకి ఇల్లు నిర్మాణంలో కూడా సహకారంగా ఉండాలి. పిల్లలకి చదువు విషయంలో కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి. వైద్య విషయంలో కూడా సహాయం అందించాలి. ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఆదుకునే విధంగా ఉండాలి. కళ్ళు గీత కార్మికులు కూడా రాను టెక్నాలజీ పెరుగుతూ ఉంది. ఆ టెక్నాలజీ ద్వారా మెకనైజేషన్ కూడా వస్తూ ఉంది.
ఇప్పుడు కష్టపడే పరిస్థితి పూర్వకాలం ఉండేది. ఇప్పుడు కష్టానికి తగ్గట్టుగా ఎక్విప్మెంట్ వచ్చింది. ఎక్విప్మెంట్ తోటి మనం ఎక్కువ ఫలితాన్ని పొందొచ్చు, ఎక్కువ ఆదాయాన్ని కూడా పొందొచ్చు. నేను ఖచ్చితంగా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరందరూ కూడా ఎన్నికల్లో ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత కలుగేత కార్మికులందరికీ కూడా టెక్నాలజీ ఇచ్చి, ఎక్విప్మెంట్ ఇచ్చి, ఆ ఎక్విప్మెంట్ ద్వారా నేచర్ ద్వారా వచ్చే కళ్ళుని మరింత ఉత్పత్తి చేసి దాని ద్వారా ప్రజలందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది, ఆరోగ్యవంతులుగా కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. ఆ విధానానికి కలుగేత కార్మికులకి సహకరిస్తాను. బీమా సదుపాయం వచ్చేటప్పుడు కూడా కృషి చేస్తానని చెప్పి కలుగేత కార్మికులందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు కలుగేత కార్మికులకి మద్దతుగా సంఘీభావంగా తాడి చెట్టు ఎక్కడం జరిగింది. నాకు చిన్నప్పుడు కొబ్బరి చెట్లు ఎక్కి కొబ్బరికాయలు తీసుకోవటం అనేది రైతుగా నాకు అలవాటే. అదే అలవాట్లో నేను ఈరోజు తాడి చెట్టు ఎక్కడం జరిగింది. పేద ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి, పేదరికం లేని సమాజం ఏర్పడాలి. దానికి ప్రజల ఆశీస్సుతోటి నేను గెలిచి ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి సవినయంగా అందరికీ తెలియజేస్తూ అందరికీ కూడా నమస్సమాంజలి తెలియజేస్తాను. ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి జొన్నా శివశంకర్రావు, గుంటూరు పార్లమెంట్ స్థానం అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ విజయమే లక్ష్యంగా తాడేపల్లిలో బహిరంగ సభ జరిగింది. ఈ సభకు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరయ్యారు. ఎన్నికల్లో ఇండియన్ కూటమికి ప్రజలు మద్దతు ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎంపీలు ఎన్నికలు అయిన తర్వాత ప్రధానమంత్రి అది తప్పు. గతంలో కూడా మీరు తప్పు అడిగారు. అటల్ బిహారీ వాజ్పేయి గారికి ప్రచారమా ఎవరు? మీ ప్రధాని ఎవరు? వచ్చాడా ప్రధాని? 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు ఉన్నాడా ప్రధానిగా? అందుకోసం ఎందుకు ఇలాంటి ప్రశ్నలు? దీనికి అయ్యేవి సందర్భమైన ప్రశ్నలు. ఫస్ట్ ఎంపీలుగా దొక్కుతారు, అది స్పష్టం కానివ్వండి. దాని తర్వాత ఈ ప్రశ్నకి ప్రాసంగికత వస్తుంది. గెలిచిన ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన పని ఏంటి? దేశాన్ని తాకట్టు పెట్టారు కదా. ఇప్పుడు ప్రజల్ని తాకట్టు పెడుతున్నారు. సో వాళ్ళని గద్దె నుంచి దింపాలి, మన దేశాన్ని కాపాడుకోవడానికి. అరే ఎలక్ట్రల్ బాండ్స్ లో ఎవడు సంపత్తి పెరిగింది? ఈ పిఎం కేర్స్ అది దాంట్లో 10,000 కోట్ల రూపాయలు ఎవరిది సంపత్తి పెరుగుతోంది? ఇప్పటి వరకు వాళ్ళు చేసిన మన దేశం మీద ఎవరి సంపత్తి పెరిగింది? మన దేశం యొక్క ఆస్తిని అమ్ముకునే వాళ్ళు ఎవరు? ఈ 10 సంవత్సరాల్లో ఈ లూటు మన బీజేపీ ప్రభుత్వం ద్వారా జరిగింది. వాళ్ళు బీజేపీ అలవాటుగా మారిందనే కాదు, అసలు వాళ్ళ స్వభావమే అది. వాళ్ళ స్వభావమే అది, భయపెట్టి ప్రజల్ని దానికి ఆధారంగా వాళ్ళు పరిపాలన చేయడం. అదే ఆ బీజేపీకి ఇవాళ కొత్త ఒక లైఫ్ ఇచ్చింది ఎవరు? ఆ కొత్త లైఫ్ ఇచ్చింది ఈ తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారి ఆ కూటమి. లేకపోతే బీజేపీకి ఇవాళ ఒక పునర్జన్మ కింద ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకొచ్చింది వీళ్ళు. గత తెలుగుదేశం వాళ్ళు దాని తర్వాత నష్టం వాళ్ళే భోగించారు. అది ఆ రకంగానే జరుగుతుందని నేను భావిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా లాయర్లందరూ కూడా వ్యతిరేకించారు, మేధావులందరూ కూడా తప్పు పట్టారు, రాజకీయ పార్టీలన్నీ కూడా తప్పు పట్టినా ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి నేను మాత్రం తగ్గేదే లేదు, దీన్ని కొనసాగిస్తానని ముందుకు తీసుకుపోయాడు. ఇప్పుడేమంటా ఉన్నాడంటే నేను కాదు, నీతి ఆయోగ్ చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి నేను చేశానని చెప్తాను. మరి నీతి ఆయోగ్ చెప్తే, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పింది కదా. నీ ఒక్కడే ఎందుకు ముందు ఉన్నావు? ఎందుకు నీకు తీసుకొని వస్తా ఉన్నావు? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విఘ్నత ప్రదర్శించి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను విత్డ్రా చేసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా చెప్తాను, 13వ తేదీ జరిగే పోలింగ్ లో మాత్రము రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వానికి ఓటేయారు, ఖచ్చితంగా ఓడించి తీరుతారు. ఆశ్చర్యం ఏమంటే బీజేపీ వాళ్ళ ఒకవైపు ఏమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావాలని చెప్పారు, ఇక్కడేమో మేము కూడా వ్యతిరేకమని డ్రామాలు ఆడుతా ఉన్నారు. ఈ డ్రామాలు కట్టి పెడితే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు కూడా నేను ఇచ్చే సలహా ఏమంటే, అయ్యా నీకు ఇంతో బాగుండే, ఇప్పుడేమో మోడీని ఎంట పెట్టుకొని తిరుగుతా ఉన్నావు,
మోడీని ఎంత పెట్టుకొని తిరిగితే మాత్రం నీ గ్రాఫ్ పడిపోతాయి, నీకు సీట్లు పోతాయి. కాబట్టి మోడీని పక్కన పెట్టుకొని నీ ఓటుని వాడుకుంటే బాగుంటుంది తప్పితే నేను ఎన్డీఏలో చేరా, మోడీతో ఉంటా, మోడీ బ్రహ్మాండం అంటే ఖచ్చితంగా మోడీ పోతాడు, మోడీతో పాటు నీవు కూడా పోతావు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపు తాడేపల్లిగూడెంలో సీఎం జగన్ బహిరంగ సభ జయప్రదం చేయాలంటూ మంత్రి కొట్టు సత్యనారాయణ కార్యకర్తలకు పిలుపు. అమలు సాధ్యం కాని టీడీపీ హామీలను నమ్మొద్దన్న పీవీఎల్. సీఎం జగన్ నే మరోసారి ముఖ్యమంత్రిని చేయాలంటూ గూడూరి ఉమాబాల పిలుపు. భీమవరం పట్టణ వ్యాప్తంగా గ్రంథి శ్రీనివాస్ కుటుంబం విస్తృత ప్రచారం. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్న గ్రంథి సత్యరాణి. పాలకోడేరు మండలంలో కలవపూడి శివ ఇంటింటి ప్రచారం. ఎమ్మెల్యేగా గెలిపిస్తే గీత చేతి వృత్తి కార్మికులను ఆదుకుంటారంటూ హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.